మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. కల్తీ సారా తాగి 18 మంది మృతి చెందారు. కల్లకురిచిలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సీఎం స్టాలిన్ సీరియస్ అయ్యారు. కల్లకురిచి కలెక్టర్ ఎస్పీ మీరాపై వేటు వేశారు. నూతన కలెక్టర్ గా ప్రశాంత్, ఎస్పీగా చతుర్వేదిని నియమించారు. కేసును సిబిసిఐడికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, అసలు ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ కల్లుకురిచి ఏదైతే విల్లుపురం, తమిళనాడులోని విల్లుపురం జిల్లా కల్లుకురిచి సమీపంలోని కరుణాపురం అనే గ్రామంలో జరిగిన అనే గ్రామంలో నిన్న 18వ తేదీ ఉదయం కల్తీ మద్యం సేవించి సుమారు 60 మందికి పైగా అస్వస్థత పాలయ్యారు. వీరంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు 18 మంది మృతి చెందారు. ఈ ఘటనకు కారణం మద్యంలో మిథనాల్ ఎక్కువగా ఉండడం అనే అధికారులు తేల్చారు. అదే ఆసుపత్రిలో ల్యాబ్ లో పరీక్షించగా తేలింది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఎస్పీతో పాటు 3 డిఎస్పీలు, అదేవిధంగా 15 మంది సిఐలు, ఎస్ఐలను సస్పెండ్ చేసిన పరిస్థితి. మరోవైపు జిల్లా కలెక్టర్ ను ట్రాన్స్ఫర్ చేసి నూతనంగా మరో కలెక్టర్ ను కూడా నియమించిన పరిస్థితి. దీంతో పాటు సిఐడికి కూడా కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని ఆదేశించారు. అయితే ఈ కరుణాపురంలో గతంలో కూడా గత ఏడాది కూడా కల్తీ మద్యం దాగి 24 మంది మృతి చెందారు. అదేవిధంగా ఈసారి కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి కల్తీ మద్యం గోపాల్ స్వామి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఇందుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న బాధితులు సీరియస్ గా ఉన్న వారిని అటు పాండిచ్చేరితో పాటు సేలం, కల్లుకురిచి మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద మరింత మంది చనిపోయే అవకాశం ఉందని తెలుస్తుంది. మిథనాల్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల కల్తీ మద్యంలో ఏదైతే ప్యాకెట్ల ద్వారా అమ్మే మద్యంలో మిథనాల్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈ మరణాలు చోటు చేసుకున్నాయని ల్యాబ్ పరీక్షల ద్వారా తేలిందని అధికారులు అంటున్నారు. ముందుగా ఈ విషయాన్ని జిల్లా అధికార యంత్రాంగం తొక్కి పెట్టడానికి ప్రయత్నించింది. మొదట్లో 3 మరణించారు. ఇవి మామూలు మరణాలుగా తేల్చి చెప్తూ అప్పటి కలెక్టర్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో పూర్తిగా సాయంత్రానికి మృతుల సంఖ్య పెరగడంతో సీఎం ఈ విషయంలో జోక్యం చేసుకుని మిగతా దాని మీద విచారణకు ఆదేశించిన నేపథ్యంలో మొత్తం విషయాలన్నీ బయటకు వచ్చాయి. రేణుశ్రీ. థ్యాంక్ యూ దామోదర్.